హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి పండుగ స్పెషల్గా చకినాలను చూపించబోతున్నాను. 1 ఇయర్ మొత్తంలో ఎప్పుడు చేసినా చేయకపోయినా సంక్రాంతి పండగకి ఇంట్లో తప్పకుండా ఏదో ఒక పిండి వంటకం చేసుకుంటూనే ఉంటాం. చకినాలు కరకరలాడుతూ క్రిస్పీగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం. కొన్ని టిప్స్ పాటిస్తే చాలు చకినాలు చాలా క్రిస్పీగా వస్తాయి. చకినాలు ఎప్పుడైనా సరే మనం కొత్త బియ్యంతో కాకుండా ఇలా పాత రేషన్ బియ్యంతో చేయాలి. అప్పుడే చకినాలు కరకరలాడుతూ వస్తాయి. అలాగే బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక 10 నుండి 15 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 1 నైట్ మొత్తం నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ బియ్యంను ఇలా హోల్స్ ఉన్న బౌల్లోకి వేసుకొని ఎక్స్ట్రా వాటర్ని తీసేసి ఒక 10 మినిట్స్ వరకు వాటర్ అంతా పోయే వరకు అలాగే ఉంచుకోవాలి. ఒక 10 నుండి 15 మినిట్స్ తర్వాత బియ్యం కొద్దిగా ఆరిన తర్వాత బియ్యాన్ని పిండిలాగా చేసుకోవాలి. గిర్నీలో పట్టిన బియ్యం పిండిని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. ఇక్కడ నేను 2 kg బియ్యం పిండితో చకినాలను ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను 2 kg పిండికి 1/2 kg నువ్వులను శుభ్రంగా కడిగి జల్లెడలో వేసి వాటర్ పోయేంత వరకు ఉంచిన తర్వాత పిండిలో వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా వామును కూడా వేసుకున్నాను. నేనైతే కొంచెం ఎక్కువగానే నువ్వులను వేసుకుంటున్నాను. వామును చాలా తక్కువగా వేసుకుంటున్నాను. నువ్వులను ఎక్కువగా వేసుకోవడం వలన చకినాల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ నువ్వులు, వాము, ఉప్పు అన్నిటివి పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా 2 చేతులతో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండికి సరిపడా వాటర్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరో కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. చకినాల కోసం శుభ్రంగా ఉన్న క్లాత్ని పరుచుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత కొంచెం పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని చేతిని వాటర్తో తడుపుతూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఒక పిండితో చిన్న గౌరీ అమ్మవారిగా చేసుకొని పసుపు కుంకుమ బొట్టు పెట్టి చకినాలను స్టార్ట్ చేసుకుందాం. పిండిని తీసుకొని చకినాలలాగా వేసుకుందాం. ఇలా వేళ్ళను తిప్పుతూ చకినాలలాగా రౌండ్గా వచ్చేటట్లు చూసుకోవాలి. కొత్తగా చేసేవారికి అయితే ఇలా చేయడం కాస్త కష్టమవుతుంది. ఒక 3-4 టైమ్స్ ట్రై చేస్తే అదే వచ్చేస్తుంది. ఇలాగే పిండి మొత్తం చకినాలలాగా వేసుకోవాలి. చూడండి, ఇలా పిండి మొత్తం చకినాలలాగా వేసుకోవాలి. చూసారా ఎంత బాగా రౌండ్గా వచ్చాయో చకినాలు. తర్వాత ఇలా ముట్టుకొని చూస్తే తడి అనేది అతుక్కోకూడదు. అప్పుడే చకినాలు కాల్చుకోవడానికి రెడీ అయినట్లు. అయినా కూడా ఆయిల్లో వేసాక విరిగిపోతాయి. కాబట్టి చకినాలపై తడి ఆరాక ఆయిల్లో వేసి కాల్చుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా పెద్దగా ఉండే ప్లేట్ పైకి చపాతీలు కాల్చుకునే గరిటెతో కానీ ప్లేట్తో కానీ ఒక్కొక్కటి తీసుకుంటూ వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్లో వీటిని నెమ్మదిగా వేసుకోవాలి. చకినాలను ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇలా విడివిడిగా చేసుకోవాలి.
చకినాలను రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ చకినాలను ఇనుప పుల్ల సహాయంతో బయటకి తీసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పోయే వరకు అలా పట్టుకొని ఉండాలి. ఇప్పుడు హోల్స్ ఉన్న బౌల్లోకి చకినాలను వేసుకోవాలి. ఇలానే అన్ని చకినాలను కూడా నెమ్మదిగా కాల్చుకోవాలి. చకినాలను అన్నిటినీ కూడా ఇలానే రెండు వైపులా కాల్చుకోవాలి. మళ్ళీ ఇనుప పుల్ల సహాయంతో చకినాలన్నీ కాల్చుకున్న తర్వాత బయటకు తీసేయాలి. ఇలా హోల్స్ ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. ఇలానే చకినాలు అన్నిటినీ కూడా బాగా కాల్చుకోవాలి. ఈ సంక్రాంతి పండుగకు మీరు కూడా ఇలా చకినాలను చేసుకొని పండుగను ఎంజాయ్ చేయండి. ఈ చకినాలు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయి. ఈ చకినాలు పర్ఫెక్ట్గా రావడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే చకినాలకు బియ్యం బాగా నానాలి, అలాగే పిండిని కలిపి బాగా కాసేపు నానబెట్టాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thanks for watching. Bye guys.